నీట్ 2025 ఫలితాల్లో శ్రీ భవిష్య ప్రభంజనం సృష్టించిందని భవిష్య డైరెక్టర్ వెంకట్రావు తెలిపారు. నీట్ 2025 ఫలితాల్లో తమ విద్యార్థి దివ్యాష్ ఆల్ ఇండియా 206 ర్యాంకు సాధించారని, విశాల్ తేజేష్ ఆల్ ఇండియా 351 ర్యాంక్, భరత్ కుమార్ ఆల్ ఇండియాలో 852 ర్యాంక్, లక్ష్మీ చందన ఆల్ ఇండియాలో 931 ర్యాంకులు సాధించారని అన్నారు. ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు 500 మార్కులకు పైగా 28 మంది, 480 మార్కులకు పైగా 57 మంది, 450కు పైగా 168 మంది, 400కు పైగా 365 మంది విద్యార్థులు సాధించారన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ఈ ఫలితాలు సాధించామన్నారు. శ్రీ భవిష్య విద్యార్థులు ప్రతి ముగ్గురులో ఒకరికి మెడికల్ సీట్ సాధించే అవకాశం ఉందన్నారు. అత్యుత్తమ ఫలితాలను సాధించినందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు భవిష్య అకాడమీ డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. నిన్న విడుదల చేసినటువంటి నీట్ 2025 ఫలితాల్లో మా భవిష్య విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. పర్టికులర్గా ఆల్ ఇండియా స్థాయిలో కూడా మంచి ర్యాంకుల్ని సాధించడం జరిగింది. దివ్యేష్ ఆల్ ఇండియా స్థాయిలో 206వ ర్యాంకును, విశాల్ తేజస్ ఆల్ ఇండియా స్థాయిలో 351 ర్యాంకును, భరత్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 852వ ర్యాంకును సాధించడం జరిగింది. అంతేకాకుండా ఓపెన్ కేటగిరీలో పాలడుగు లక్ష్మీ చందన 596 మార్కులు సాధించి బయాలజీలో 99.84%, ఫిజిక్స్లో 99.83%, కెమిస్ట్రీలో 99.62%తో ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 931 ర్యాంకును సాధించడం జరిగింది.